సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్, మీరు మెగా డిఎస్సిలో క్వాలిఫై అయ్యి ఉన్నారు. నారా లోకేష్ గారు యువ నాయకుడుగా, ఆయన విద్యాశాఖ మంత్రిగా అండ్ మెగా డిఎస్సిని ట్రాన్స్పరెంట్ గా కూడా ఆయన సమర్థవంతంగా కూడా చేశారు. అది ఎలా అనిపిస్తుంది ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. ఫస్ట్ లోకేష్ గారికి నేను చాలా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక్కడ ఒక విషయం గమనించాలి, నా పేరు బాలకృష్ణ అండి. నేను స్కూల్ అసిస్టెంట్ సోషల్ రాశాను, ఆ తర్వాత టీజీటీ సోషల్ రాశాను. దీనిలో నాకు స్కూల్ అసిస్టెంట్ సోషల్లో గుంటూరు డిస్టిక్ 3rd ర్యాంక్ వచ్చింది. టీజీటీలో వచ్చేసరికి 27th ర్యాంక్ వచ్చింది జోన్ల వైజ్గా. పీజీటీలో జోన్ వైజ్గా 9th ర్యాంక్ వచ్చిందండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకేష్ గారికి చాలా రుణపడి ఉంటామండి. ఎందుకంటారేమో, ఇక్కడ ఒక గమనించిన విషయం ఏంటంటే డిఎస్సి అంటే టీడీపీ అంటే డిఎస్సి. ఓకే, ఏది మనకు ఒక ఓల్డెన్ డేస్ దగ్గర నుంచి చూసుకుంటే ఇక్కడ డిఎస్సిని కంటిన్యూస్గా ప్రతి ఇయర్ రిలీజ్ చేసిన వాళ్ళలో చంద్రబాబు నాయుడు గారు మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పటివరకు తీసుకున్న డిఎస్సీలు అన్నింటిలో కంటే మోస్ట్ ప్రాబబ్లీ అన్ని డిఎస్సీలు కూడా చంద్రబాబు నాయుడు గారు తీసిందే, టీడీపీ గవర్నమెంట్ తీసింది. కుటుంబ ప్రభుత్వానికి కానీ, మెయిన్గా చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదంటే లోకేష్ గారికి కానీ మేము చాలా చాలా హ్యాపీగా ఉన్నాం. మేము మీకు చాలా రుణపడి ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఈ డిఎస్సి ద్వారా మా ఫ్యామిలీ నుంచి 3 టీచర్స్గా సెలెక్ట్ అవుతున్నందుకు అది ఒకసారి అది మేము ఎక్స్ప్రెస్ చేసే ఆనందం కాదది. సో ఒక ఫ్యామిలీ నుంచి ఒక డిఎస్సిలో 3 అంటే ఎంత ఇదిగా ఉంటుందో. సో వెరీ హ్యాపీ సార్ లోకేష్ గారు, మీకు మా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.